వినిపించదా? అటువంటి దివ్య స్తోత్రాన్ని మీకు నేను వినిపిస్తాను. ఆ పరాత్పరుడు మానవులకు భాగవతులకు నాకంటే ఒక్కడు ప్రియుడు లేడు అని చూపించినాడట శ్రీహరి. అటువంటి దివ్య తత్వాన్ని మనము తెలుసుకుందాము అని పృథువుతో సనక సనందనాదులు చెబుతూ ఉన్నారు. మధ్యమావతిలో ఉన్నామా? మధ్యమావతిలోకి వచ్చి ఇందాక అభేరి లేదా అనుకున్నామయ్యా? అభేరి అందరూ చూద్దాం. అనండి పెట్టానండి.
మరువను నిన్ను మరువనులే మధుసూదనా విందును నిన్ను విష్ణువా మరువనులే నిన్ను మరువనులే మధుసూదనా రాయిలా కదలవదేమి రాయిలా పద వాసుదేవా తెలిసినోయి త్రివిక్రమ వైభవహిత పద వాసుదేవా రాయిలా కదలవదేమి రాయిలా భావించితి నిన్ను ప్రద్యుమ్నా భావించితి నిన్ను ప్రద్యుమ్నా భావించితి నిన్ను ప్రద్యుమ్నా అవధరింపుము అధోక్షజా భావించితి నిన్ను ప్రద్యుమ్నా అవధరింపుమా అధోక్షజా కృష్ణ కృష్ణ రాయిలా కదలవదేమి రాయిలా రాయిలా కదలవదేమి రాయిలా రేయిలా వెన్నెల చిందే రేయిలా రాయిలా వెలుగులు చిందే రేయిలా రాయిలా రాయి రేయి అని ఎందుకన్నానంటే నేను ఒక 2 నిమిషాలు కడపలో కొన్నాళ్ళు ఉద్యోగస్థుడనై ఉన్నాను. అక్కడ ఒకసారి అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉన్నది. అంటే గడప అన్నమాట. అది వెంకటేశ్వర స్వామి అభయారణ్యాలకు తిరుపతికి వెళ్లే ముందు గడప అన్నమాట. అందుకని కడప అయినది కాలక్రమేణా. అక్కడ కూడా వెంకటేశ్వర స్వామి వెలసి ఉన్నాడు. అక్కడ ఒక కవి సమ్మేళనం పెట్టారు ఒకరోజు. కవి సమ్మేళనం పెడితే మరి ఏం కవిత్వం చదవాలి? సాక్షాత్తు భగవంతుడి ఎదురుగా మనం ఏమి చెబితే కవిత్వం అవుతుంది? అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని కీర్తించాడు. కాదనకు నా మాట కడపరాయ అన్నాడు. కడపరాయ అని సంబోధించాడు స్వామి వెంకటేశ్వర స్వామిని, అన్నమాచార్య స్వామి. నాకు అనిపించింది చాలా మంచి మాట ఇది అని. ఒక 2 నిమిషాలు అది వినిపిస్తున్నాను. కడపరాయా కడపరాయా పలుకవా మనసింతరాయా. ఏమిరా ఎంతగా పిలిచావు అంటే చాలా పిలిచాను. ఓం నీవని పిలిచితి వేం నీవని కొలిచితి. ఓం
నీవని తలచితి నీదని కొలిచితి అవనిలో గల అక్షరాలు అన్నీ నీవని పిలిచితి పిలిచి పిలిచి అలసితి కడపరాయా ఆయన కొన్ని వేల దేవతల హస్తాలు ఆయన పాదార విందాల మీద తెల్లవారితే వాలుతున్నాయి. నిఖిల వందిత నిర్జరీ గణ నిభృత ముకుళిత కరణికాయా నిఖిల వందిత నిర్జరీ గణ నిభృత ముకుళిత కరణికాయా నేలపై నేలపై కలికాలమని దిగు కల్పవృక్షపు చిగురుకాయా కడపరాయా కర్రకుటెండల కనలు వానికి కలికి వెన్నెల చిలుతురేయా కర్రకుటెండల కనలు వానికి కర్రకుటెండల కనలు వానికి కలికి వెన్నెల చిలుతురేయా దప్పికనుగొను కాకి మనిషికి దప్పికనుగొను కాకి మనిషికి కడవలో పలిగులకరాయా కడపరాయా వేదనాద విహారీ దేవుడు ఎప్పుడూ ఆనందమయుడు. నేను అంటే జీవుడు, జీవుడికి ప్రతీక నేను, దేవుడికి ప్రతీక నీవు. వేదనాద విహారీ నీవు నిర్వేదవాద విచారీ నీది నాది నిత్యబంధం నీది నాది నిత్యబంధం అనకధే రసవత్ ప్రబంధం కడపరాయా. మన ఇద్దరి కథే మొత్తం ఈ వాంగ్మయ ప్రపంచం అంతా కూడా. జీవుడు దేవుడు, అయ్యా వీళ్ళిద్దరు ఒకరన్నారు, లేదు ఒకరే కానీ కొంచెం తేడా ఉందన్నారు, లేదు వేరు వేరన్నారు, అసలు ఆయన నీవు లేనే లేవన్నారు, ఉన్నారన్నారు, ఏమన్నా మన ఇద్దరి వ్యవహారమే మొత్తం వాంగ్మయ ప్రపంచం అంతా. నీది నాది నిత్యబంధం మనకధే రసవత్ ప్రబంధం కడపరాయా 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 నేను నీ కడపరాయా 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 నేను నీ కడపరాయా. కొందరికే అర్థమైందని మళ్ళీ చెప్పాను అందుకే. నీవు నాకు ప్రధాన శ్రోతవు. స్వామివారి ముందు ఆసనం వేశారన్నమాట కవులకు. నీవు నాకు ప్రధాన శ్రోతవు వైష్ణవాకృతివైన నేతవు. నేను కవివర జగన్నేతను. నేను సామాన్యుడిని కాదు, నీ సృష్టిని కదా. నేను కవివర జగన్నేతను, మరి నీవు నువ్వు వ్రాతలకు తొలి వ్రాత
మాతవు కడపరాయ 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 యుగ యుగములు గడచిన అవతార రూపము మారిన యుగ యుగములు గడచిన అవతార రూపము మారిన నామములు పలు పెరిగిన. ఎప్పుడో రాముడు కృష్ణుడు ఎన్నో అవతారాలు మారి ఇప్పుడు వెంకటేశ్వర స్వామిగా అవతరించావు. కానీ ఎంత ఇష్టమో నీకు నీ భక్తులంటే ఆంజనేయ స్వామిని వెంట తెచ్చుకున్నావు త్రేతాయుగము నుంచి. తిరుపతిలో చూడండి ఆంజనేయ స్వామి ఉంటాడు వెంకటేశ్వర స్వామి ముందు. యుగ యుగములు గడచిన అవతార రూపము మారిన నామములు పలు పెరిగిన తిరునామములను దురెక్కిన మారనిది నీ భక్త పాలన మారనిది నీ భక్త పాలన మధుర మధుర సమధుర కేళన మధుర మధుర సమధుర కేళన అందుకే ఇత ముందు వెనుకల ఆంజనేయుని విలసన కడపరాయ. కడపలో ముందు వైపు వెనుక వైపు కూడా ఆంజనేయ స్వామి ఉంటాడు. అందుకని ఆయనకు శిష్య ప్రీతి భక్త ప్రీతి చాలా ఎక్కువ. కడపరాయ కడపరాయ ఎంత అని నిన్ను గూర్చిరాయా ఎంత అని నిన్ను గూర్చిరాయా జయ మహో జగదంతరాయ జయ మహో జగదంతరాయ నమస్తే నళినోదరాయ కడపరాయ కడపరాయ వెంకటేశ్వర నామధేయ కడపరాయ కడపరాయ వెంకటేశ్వర నామధేయ వెంకటేశ్వర నామధేయ. నేను స్వస్తి అని చెప్పబోయే ముందు మూర్తి గారు అద్భుతంగా సాగుతున్న భాగవత సంగీత ప్రసంగంలో నాకు ఇలా రావడానికి చెప్పేది కానీ నేనే హర్షించాను. భాగవత కథామృతాన్ని ఆస్వాదిస్తుంటే ఎక్కడో అక్కడెక్కడా వస్తే ఇబ్బంది, కానీ మన నిర్వహణలో ఈ కొన్ని బాధ్యతలు కానీ మనం నిర్వహించక తప్పదు. స్వామీజీ దగ్గరికి వెళ్ళి 4 ఒక అరగంట కూర్చొని వచ్చారు. ఆయన చాలా కొలసాగా ఉన్నారు. నేను అందరికీ చెప్పవలసిన ముఖ్యమైన మాట ఉంది. రెండవది ఏమిటంటే నేను చెప్పాను, ఒక ఉంది అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరి సహకారంతో మనకి సాధ్యమైనంత వరకు వనరులు సమకూరినట్లయితే మనం చేసే కార్యక్రమాలకి అవి ఒక మూల స్తంభాలుగా పనిచేసి మన కార్యక్రమాలకు విజయం కావడానికి తోడ్పడతాయి. ఇది దృష్టిలో ఉంచుకొని మాత్రమే నేను మీ అందరికీ మనం చేస్తున్నాను. రెండవది ఏమంటే, ఈ వచ్చే డిసెంబర్ 16వ తారీఖుని జగన్మాత శ్రీ శారదాదేవి యొక్క 150వ జన్మదిన సందర్భంగా 4 రోజులు బృహత్తర కార్యక్రమాలు పెట్టుకున్నాం. 16వ తారీఖున జన్మదినం జరుగుతుంది ఉత్సవం. 19, 20, 21 3 రోజులు మహోత్సవాల కింద ఏర్పాటు చేసి అనేక సభలు సంగీత కచేరీలు ఏర్పాటు చేయడం జరిగింది.
వాళ్ళందరికీ కూడా మీ సహకారాన్ని అర్థిస్తున్నాను. మరొక ముఖ్యమైన విషయం ఏమంటే, గీతా దర్శనాన్ని మన ముఖ్యమంత్రి గారు ఆవిష్కరించినప్పుడు మీరు చూశారు 2000 కానీ ఏంటంటే అక్కడ మనం ఒక్కొక్క పేజీకి 4,000 కానీ ఇస్తే బెస్ట్ కాంపిటీషన్ చేస్తే ఒక 100 పేజీల పుస్తకం సాగునీరు కాదు. ఒక అద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథంలా మనం భద్రపరచుకోవడానికి వీలైనంత గొప్పది. దానికి స్వామి చెప్పారు, కొంచెం ఈ రెస్పాన్స్ అంత ఎంకరేజింగ్గా లేదు కనుక ఒకసారి వాళ్ళకి మళ్ళీ గుర్తు చేస్తే దానివల్ల ఏమైనా స్ఫూర్తి కలుగుతుందేమో అని అది కూడా మీరు దయచేసి మనసులో పెట్టుకోండి. ఇంకొకటి అదేమంటే, ఒక్కొక్క గొప్ప కార్యక్రమం ఇలా జరిగేటప్పుడు అది మరొక గొప్ప కార్యక్రమానికి పునాదిగా పనిచేస్తుంది. ఇందాక స్వామితో ప్రచురిస్తుంటే ఒక ఆలోచన వచ్చింది స్వామీజీకి. ఏమంటే ప్రతి సంవత్సరం కూడా స్వామి వారి వల్ల 3 బృహత్తర కార్యక్రమాలైనా నిర్వహించాలని ఒక సంకల్పం కలిగింది. మీ అందరి సహకారంతో ఇది నిరాటంకంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాను. దానికి ఈ కార్యక్రమంలో ఆ భగవంతుని నామస్మరణ చేసే భాగవత కథామృత శ్రవణ కాలంలో మనకి సంకల్పాన్ని కలిగించిన ఆ భగవంతునికి వందనాలు. వచ్చే నెల 16, 19, 20, 21 తేదీలని మీ క్యాలెండర్లో గుర్తుపెట్టుకోండి. మనం విడుదల చేసేటువంటి ఆధ్యాత్మిక గ్రంథం జగన్మాత మీద దానికి ఏ విధంగా మీరు సహకరించగలరో అది దృష్టిలో పెట్టుకోండి. రాబోయే ప్రతి సంవత్సరం జరిగేటువంటి ఊరికే కవిని కదా ఊరుకోలేను. ఆధ్యాత్మిక కార్యక్రమమవధి లేని బండి, ఆధ్యాత్మిక కార్యక్రమమవధి లేని బండి, ఆధ్యాత్మిక కార్యక్రమమవధి లేని బండి, దానికి రథ చక్రం గనబుండి ఏనండి. ఆధ్యాత్మిక కార్యక్రమమవధి లేని బండి, దానికి రథ చక్రం మనగుండి ఏనండి. అందువల్ల దానికి రథ చక్రం మనగుండి ఏనండి, దానికి రథ చక్రం మనగుండి ఏయండి. ఆయన మాటల్లో చెప్పారు, నేను కవితాత్మకంగా చెప్పాను. అంటే అక్కడ అవధాన సరస్వతి పీఠం పక్షాన మేము తయారు చేసినటువంటి చాలా క్యాసెట్స్ ఉన్నాయి. అందులో నేను భాగవతంలో చెబుతున్న చాలా మటుకు 90% పద్యాలు అందులో ఉన్నాయి. స్వయంగా నేను రచించి భాగవతం మీద పాడినటువంటి పాటలు, ఇలా పాడుతుంటే కొత్త పాటలు వస్తుంటాయి. అలా అందులో కొన్ని అద్భుతమైన పాటలు ఉన్నాయి. 5 భాగాలుగా భాగవతం ఉన్నది. తర్వాత తప్పక ప్రతి వాళ్ళు వినవలసినది, ఒకరికి బహూకరించవలసినవి ఇవన్నీ ఏమిటంటే, మహాలక్ష్మి స్తుతి, శ్రీదేవి స్తుతిమాల అనే పేరుతో 3 క్యాసెట్లు ఉన్నాయి. చాలా అద్భుతమైన స్తోత్రాలు, కొన్ని మీరు విన్నవి, కొన్ని మీరు ఎప్పుడూ విననివి. అలాంటి అద్భుతమైన స్తోత్రాలు, వాటి యొక్క ప్రాశస్త్యము అవన్నీ కూడా అందులో ఉన్నాయి. నరసింహస్వామి నాకు చాలా ఇష్టదైవం. అటువంటి నరసింహస్వామి మీద 1-2 క్యాసెట్లు ఉన్నాయి. ఆర్యా శతకం అన్నది చాలా ఆంధ్రదేశంలోనూ ఆంధ్రేతర ప్రాంతాల్లోనూ చాలా ప్రసిద్ధమైన క్యాసెట్. అది పిల్లలకు జ్ఞాపక శక్తిని పెంచేటట్లుగా ఆ క్యాసెట్, ఆ మంత్రం అలా ఉంటుందని అదొక క్యాసెట్. ఇవన్నీ ఏవి తీసుకున్నా అన్నీ ఒక గుచ్ఛములాగా మొత్తం కలిపి ఒకటిగా తీసుకోవటం అన్నది శ్రేయోదాయకమైన మార్గము. ఏవి తీసుకున్నా అదంతా పీఠ నిర్వహణానికి ఉపయోగపడేటువంటి పవిత్రమైన ధనము. అదంతా కూడా మీకు ఆ సూచన చేస్తున్నాను. కృష్ణాయ వాసుదేవాయ గోవిందాయ నమో నమః. స్వస్తి ప్రజాభ్యః. జయోస్తు. ఐం
సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మధ్యే మణి న్యాయముగా మహాద్భుతమైన కథాఘట్టంలోకి ప్రవేశించబోతున్నాము. భాగవతానికి ఏది ప్రాణము అటువంటి ఘట్టములు ఇవాళ వస్తూ ఉన్నాయి. ఏది కావు అన్నీ భాగవతంలో ఒక మధుర పదార్థం తీసుకుంటే రామచంద్ర కృపా స్మరించకుంటే అసలు అది జీవితమా, అది నోరా అన్నాడు. రాముడు ఒకసారి యుద్ధం చేస్తున్నాడట. యుద్ధం చేస్తుంటే ఆకర్ణాంతము ఇలా లాగాడు బాణాన్ని. మామూలుగా ఏ వీరుడైనా చాలా వేగముగా బాణము వేసేటప్పుడు ఇలాగా ఈ చెయ్యి కుడి చెయ్యి చెవిదాకా వస్తుంది. ఓ కవి చూశాడు సన్నివేశం. చూచాడా? మనోనేత్రంతో చూచాడు కవి. ఆయన అన్నాడు అనమాట, ఈ కుడి చెయ్యి ఎడమ చెయ్యి రెండు మాట్లాడుకుంటున్నాయట. మరి కవులకే వినిపిస్తాయి అలాంటివన్నీ. ఎక్స్రేలు కవుల ఈ క్షణములు అన్నారు. కవుల చూపులు ఏవాధున ఒక్కొక్కటి తీయాలా, మొత్తం 10 ఒకసారి తీయాలా అని యుద్ధ విధానం తెలుసుకోవడానికి వెళ్ళాను కానీ నీవన్నట్టుగా అలా భయపడి వెళ్ళలేదు అని మళ్ళీ ఈ చెయ్యితో సమాధానం చెప్పింది. అంటే రాముడిని చూస్తే అలా చమత్కారాలు గుర్తుకొస్తాయి అన్నమాట. కాబట్టి అటువంటి వాడు రాముడు సర్వ విషయములకు, సర్వ కవిత్వములకు, సర్వ ఆమ్నాయములకు ఆలవారం రాముడు. కాబట్టి ఆ రాముడి నామముతో అంకితముగా చెబుతూ కృష్ణ పరమాత్మను కీర్తిస్తూ ఉన్నాడు పోతన్న. ఎంత గొప్పనైనా భగవంతుణ్ణి మనము చేరవచ్చు. ఆ ప్రహ్లాద చరిత్ర చెబుతూ ఉన్నాడు. ప్రహ్లాదుడు అంటేనే ప్రకృష్టమైన క్లాదనము కలిగినటువంటి వాడు. తనకు క్లాదం ఉంది కాబట్టి ఒకరికి ఇవ్వగలవాడు. క్లాదము అంటే సంతోషము, ఆనందము. సంతోషం అంటే చాలదు, ఆనందము అనాలి ఆ పదాన్ని. సంతోషానికి ఆనందానికి చాలా భేదం ఉన్నది. సంతోషము లౌకికంగా కలిగేటువంటి ఒక సాధారణమైన విషయం. ఆనందం అన్నది పరహ ఆనంద, పరం ఆనంద, ఉత్కృష్ట తరము ఉత్కృష్ట తమము అయినటువంటిది ఆనందము. ఏతద్విశ్వం భూవరా, వీటిలో ఆయన మరిచిపోయాడట. మామూలుగా ఇవన్నీ మనం ఇక్కడి నుంచే తీసుకోవాలి. అందరూ అడుగుతుంటారు, గురువుగారు జపం చేయాలంటే పొద్దున్నే ఇంకో సమయంలో చేయకూడదు కదా అని. నీకు జపం చెయ్యాలనే మనస్సు కావాలి కానీ నువ్వు ప్రయాణం చేస్తూ చెయ్యవచ్చు, అన్నం తింటూ చెయ్యవచ్చు, మెతుకు ఒక మంత్రం చెప్పుకోవచ్చు. నీకు ధ్యాస ఉండాలి కానీ. కాబట్టి ఎప్పుడెప్పుడు నీవు శుచి నేను అని భావిస్తావో అప్పుడప్పుడంతా మంత్రాన్ని గాని దైవాన్ని గాని అనుష్ఠానం చేయవచ్చు. అశుచి సమయంలో కూడా చేయగలగటం అన్నది అది అవధూత స్థితి. ఆ స్థితి వచ్చినప్పుడు అది కూడా తప్పు కాదు. ఆ స్థితిలో లేని సామాన్యులందరూ కూడా ఏ సమయంలోనైనా జపము, ధ్యానము, మంత్రము అన్నది చేయవచ్చు. భగవతి పార్వతీదేవి బుద్ధి అన్నాడు. ఆత్మాత్వం ఆత్మయ పరమేశ్వరుడు. గిరిజామతి సహచరా ప్రాణాః, నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ సహచరాః, ఎవరైతే నీతో కలిసి నడుస్తున్నారో, కలిసి మాట్లాడుతున్నారో, తిరుగుతున్నారో, నీలో ఉన్నవే ప్రాణములు కాదు, వీళ్ళందరూ ప్రాణములు అన్నాడు. సహచరా ప్రాణాః శరీరం గృహం, ఈ శరీరమే గృహం అంటే ఇదే కైలాసం అన్నాడు. శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన. రోజు స్నానం చేస్తున్నావు, రకరకాల పౌడర్లు ఎలాగా తిరుగుతాం తిరిగి. ఆ మాట అనుకోమన్నాడు. సర్వ అణువు మొదలు అజాండము వరకు పరమేశ్వరుడు ఉన్నాడు ఈ ప్రపంచంలో. కాబట్టి నీ ప్రదక్షిణ ఎక్కడ చేసినా చెల్లుతుందని. ఎంత సౌఖ్యం అండి, అనుకోవడమే కష్టం. సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిరః. నాకేమి మంత్రములు రావు, ఏమీ రానిక్కర్లేదు. ఏదో మాట్లాడతావు కదా, ముగటం లేదు కదా, మాటలు అయితే వస్తాయి. మాట్లాడే ప్రతి మాట స్వామి నీ మంత్రం అనుకోమన్నాడు. స్తోత్రాణి సర్వాగిరః యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో
సమస్త సభ్యనులసీలు విఖండిత మోహ వల్లికాజాలు అదేల తండ్రి. ఇలాంటి వాడిని తండ్రి ఎందుకండి ఇలా చేశాడు అంటే చెబుతున్నాడు కారణం. లభ్యం వైన సురాభిరాజ పదము లక్ష్యంపడు. తర్వాత యువరాజు ఈయనే రాజ్యానికి. అయితే ఆ యువరాజ పదము ఆయనకు నచ్చటం లేదు, పెద్ద దాని మీద దృష్టి లేదు, కాంక్ష లేదు. లభ్యం వైన అదయ్యది వచ్చింది, ఏదో వస్తుందనేది కాదు. లభ్యం వైన సురాభిరాజ పదము లక్ష్యంపడు. అశ్రాంతము సభ్యత్వం గుణ ఉన్నవాడు అబలుడై జాడ్యంబుతో వీడు విద్యాభ్యాసం గుణగాని తీవ్రమతిగాడు అంచు విచారించి. రెండు కూడా నిజమే కదా. పరిధి చిన్నది పెద్దది తేడా ఏ తప్ప అవతలి వాడు చెప్పినది కూడా నిజమే. వాడు తలుపు తీయనిదే వీడు కూడా వెళ్ళలేడు, వాడి రాజ్యంలోకి వీడు ప్రవేశించలేడు తలుపు తీయనిదే. కాబట్టి రెండు సమానంగా. అందుకని తత్వం తెలిసిన వాడికి లోకం పిచ్చిది, లోకానికి తాత్వికుడు పిచ్చివాడు. అందుకని ఇలా పిచ్చిగా ఉన్నాడే, అయ్యో వీడు ఇలా చెడిపోతున్నాడు అని అంధ ప్రక్రియను రాడు పలుకండు అస్మత్ప్రతాపక్రియా గంధంగు ఇంచుతలేదు. నా వంటి మహాపరాక్రమవంతుని గర్భవాసన పుట్టినటువంటి వాడు వీడు, వీడికి నా పరాక్రమ లేసులు కూడా రాలేదండి అని పాపం తండ్రి రాబోతున్నాడు. వీడిగా ఉన్నాడయ్యా. గురువులు కారుణ్యచిత్తులు మనోబంధులు మాన్యులు మాకు పెద్దలు మమం పాటించి ఈ బాలకుని గ్రంథంబులు సదిరించి నీతి కుశలంగా చేసి రక్షింపరే. మీరందరూ కూడా మా వాడిని నీతి కుశలుని చేయండి అని అన్నాడు. సరే తీసుకువెళ్ళాడు. అంతం కొన్ని దినంబులేగిన సురేంద్రారాతి శంకాన్విత స్వాంతుండై నిజనందనం గురువులే జాడన్ పఠింపించిరో భ్రాంతుండు ఏమి పఠించనో. అసలే మా వాడు. రెండవది మంత్రశక్తి, మంత్రణం ఆలోచనా శక్తి. ప్రతిదాన్ని గురించి సరి అయిన ఆలోచన, అవగాహన, ఒక సమంచితమైన ఆలోచన ఎయ్యని భద్రంపై ఉన్నది చెప్పుము అనిన కన్న తండ్రికి ప్రియ నందనుండు ఇట్లని. భారులకు ఇల్లను చీకటి నోటి లోపలం తెళ్ళక వీరు ఏము అను మతి భ్రమణంగున భిన్నులై ప్రవర్తిల్లక సర్వం అతని దివ్య కళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చితారవిందుతమేలు నిశాచరాగ్రణి. అందుకో అన్నాడు. ఎలాంటి సంబోధేటువంటి వాడు రాక్షసుడు, నిశాచరులలో అగ్రణి, అందులో గొప్పవాడి అగ్రణి అని సంబోధించాడు. ఎల్ల శరీరధారులకు, శరీరధారులందరికీ కూడా అతని విశ్వకళామయమంచు విష్ణునందు ఉల్లము చేర్చి తారు అడవినుండుటమేలు నిశాచరాగ్రణి. సంసార తాపత్రయములో పడి ఇలా అయిపోకుండా మన అందరం కూడా ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, అందరము హిరణ్యకశిపులమే. హిరణ్యకశిపుడు అనేవాడు ఎవడు అంటే ఎల్ల శరీరధారులు అని చూపించాడు ఒక మాటలో. ఇల్లు అని చీకటి నూతిలో పడి ఎటు ఏమి అందకుండా చేతులతో తడుముకుంటూ ఆ తడుముటలోనే ఆనందాన్ని పొందుతూ బయటికి రాలేక ఎవరైతే ఉన్నామో అందరం కూడా హిరణ్యకశిపులోనే అని చూపిస్తున్నాడు. పిల్లవాడిని తప్పు పట్టలేదు. ఎప్పుడైనా అంతే కదా, మన పిల్లలు తప్పు చేస్తే పక్కింటి వాడి తప్పులు పడతాం మనం. పక్కింటి పిల్లవాడే వాడు దుర్మార్గుడు, సహజంగా ఇట్లనే చేస్తుంటాడు, మనవాడేం అసలు అనేవాడు కాదు అని సహజమైన మమకారం ఉంటుంది మనం. ముందు పక్కింటి వాడు దుర్మార్గుడిని ఆలోచిస్తాం. జరిగింది ఏదైనా సరే మనసు అలా పనిచేస్తుంది. ఆయన కూడా ఆ పుత్ర ప్రేమ అటువంటిది. అందువల్ల ఎట్టాడిన అట్టాడుదురు అట్టిట్టని పలుక నిరుగరు ఇతరుల శిశువులు. పిల్లలు ఇలా మాట్లాడాలి